రాష్ట్రంలో 4 రోజులుగా కురిసిన వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో అస్తవ్యస్తమయ్యాయి. భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది. ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది. వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ప్రకటించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బాసర్లో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇక నుంచి వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్య ఛత్తీస్గఢ్ సమీపంలో కొనసాగిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశలో బలహీనపడుతోందన్నారు. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు అధికారులు. ఈ తీవ్ర అల్పపీడనం నిన్న ఉదయానికే తీరాన్ని దాటి బలహీనపడింది. సాయంత్రానికి మరింత బలహీనపడి ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి చేరుకుంది. సో దీనివల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ఇంకా దానివల్ల వర్షాల ఎఫెక్ట్ ఉండదు. అయితే మనకి ఓన్లీ నార్త్ తెలంగాణలోని ఒక 3 జిల్లాల్లో ఈరోజు కొంచెం భారీ వర్షం పడే అవకాశం ఉంటుందని నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం ఆ 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4-5 రోజులుగా వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసరాలో అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలోని దీక్ష లాడ్జీ పక్క భవనంతో పాటు మరో 3 లాడ్జీలు జలదిగ్బంధమయ్యాయి. లాడ్జీల్లో చిక్కుకున్న మొత్తం 11 కుటుంబాలను ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి. అటు ఉట్మూర్ మండలంలోని వివిధ వాగుల్లో చిక్కుకున్న బాధితులను ఫైర్ అధికారుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. పోలీసుల కృషిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. మరోవైపు గోదావరి నది వరద ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో బాసరాలో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. నదీ పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు నీట మునిగాయి. కుంభవృష్టికి మెదక్ జిల్లా అతలాకుతలమైంది. 2 రోజుల కుండపోత వానలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లు కూలిపోగా చెరువులకు గన్లు పడ్డాయి. పోచారం డ్యాం ఉధృతికి హవేలీ, గణపూర్ మండలం సర్దనకు చెందిన 600 మందిని మెదక్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాలతో ఇండ్లు కూలిన వారికి సర్కార్ సహాయం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఇంకా తగ్గలేదు. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది. వరద ఎఫెక్ట్ ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. వరద ముప్పుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నేషనల్ హైవే 44పై కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 రోజులుగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి 44పై పలు చోట్ల గుంతలు పడ్డాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివనగర్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర వేలాది వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో చెరువులు అలుగుపోస్తున్నాయి. ములుగు జిల్లాలో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీష్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు గోవిందరావుపేట మండలంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తాడ్వాయి మండలంలో జంపన్న వాగు, ఊరట్టం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలగలంచ వాగుతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. క్రమంగా గోదావరి ప్రవాహం పెరుగుతోంది. భూపాలపల్లి డివిజన్ పరిధిలోని 2-3 ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. 39 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎస్ఆర్ఎస్పీకి 4,30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 5,25,322 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులో 38 గేట్లు ఎత్తి 6,76,835 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో జలపాతాలు జాలువారుతున్నాయి. జలపాతంతో పాటు ప్రకృతి దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు.